హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ధూల్పేటలో అయితే ఉన్నామన్నమాట. సో వినాయక చవితి వచ్చింది కాబట్టి మనం 2025లో గణపతులు చూపించడానికి అయితే వచ్చినాము. మనము ధూల్పేటలో గణేష్ ప్రైజెస్ అండ్ అన్ని వీడియోస్ అయితే మనం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాము. సో ఈసారి ఫెస్టివల్ అయితే చాలా ఘనంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఈసారి గణేషులు మహారాజా స్టైల్ అన్ని వివిధ రకాల గణేషులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకు టైం అయితే మిడ్ నైట్ అయితే చాలా అలసిపోయినాం అయితే మేము వీడియోలు అయితే తీసి ఏంటంటే గణేషుని కోసము నాగోలు, రాంపల్లి ఇవన్నీ అయితే తిరిగినాం అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ధూల్పేటలో గణేష్ ప్రైజెస్ అవన్నీ అయితే చూపిస్తాం. సో గైస్ చూస్తున్నారు కదా, మనకు 2025లా గణేష్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈసారి ఏంటంటే మనకు చాలా తొందరగా అయితే వచ్చింది ఫెస్టివల్. మనం ఏంటంటే గణేష్ బుక్ చేయడానికి వచ్చినాము. ఇంకా గణపతి ఫెస్టివల్కి మనకు ఆల్మోస్ట్ 18 days ఉంది. ముందే వచ్చినాం. ముందే ఎందుకనంటే మనకి పర్టికులర్గా మంచి గణపతులు అయితే దొరుకుతాయి, దానికోసం అయితే వచ్చినాం. అలానే మనకి ఏ కలరింగ్ కావాలన్నా మనం అయితే తీసుకోవచ్చు. సో మీరు బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఈసారి ఏంటంటే ఎక్కువ శివాజీ మహారాజ్ స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి. మీరు మొత్తం చూసుకోవచ్చు. మంచిగా మనకి శివాజీ గణపతి ఉండి మనకి ఇటు మొత్తం మహారాజా స్టైల్ అయితే ఉన్నాయి అనమాట. అన్ని ఒకే రకాల గణపతులు అయితే ఉన్నాయి. ఇంకా మిగతా లొకేషన్స్ కూడా వెళ్ళి మీకు గణపతులు అయితే చూపిస్తాం పదండి. అన్న బాగున్నాయా గణపతిలో? ఇక్కడ కనిపిస్తున్న గణేష్ అయితే చూడండి, మనకి 9 feet అయితే ఉంది. రైట్ సైడ్లో కనిపించే గణేష్. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 35,000 అయితే చెప్తున్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ధూల్పేట అనమాట. సో చూడడానికి మనకి ఎల్లో కలర్ పంచతోట అయితే ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గణేష్. చూడొచ్చు, మీకు ఎవరైనా అవైలబుల్ ఉంటే మీరు తీసుకోండి. సో ఇక్కడ మనకి స్ట్రేట్లో అయితే కూడా కనిపిస్తుంది ఇంకో గణేష్. చాలా పెద్ద ఉంది గణేష్. మనం ప్రైస్ అయితే అడగలేదు, బట్ గణేష్ అయితే చూపిస్తున్నాం అనమాట. సో ఇది మనకి ఎవ్రీ ఇయర్ ధూల్పేటలో ఈ యొక్క మోడల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈసారి కూడా సేమ్ యాస్టీస్ మోడల్ అయితే మనకి ఈ గణేష్ అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ధూల్పేటలో మెయిన్ కలరింగ్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు, ఆ హ్యాండ్స్ కానీ తొండం ఫేస్ కలర్ చాలా బాగుంది. సో ఇంకో షెడ్లో అయితే వచ్చినాం. ఇక్కడ కంప్లీట్లీ మహారాజా స్టైల్ గణేష్ అయితే ఉన్నాయన్నమాట. మనకి కుందన్ వర్క్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళైతే. సో మన కిరీటం, తొండం, స్వామివారి నగలు చూడండి, కుందన్ వర్క్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. పక్కనే చూసుకోవచ్చు మనకి ఇంకొక గణేష్ కూడా కనిపిస్తుంది. ఏనుగు పైన కూర్చొని మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. దాదాపు 18 to 19 feet అయితే ఉంది ఆ గణేష్. సో ఇక్కడ కంప్లీట్లీ మనకు మహారాజా స్టైల్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఈ యొక్క గణేష్ అనేది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఈసారి ఇది యూనిక్ మోడల్ అనమాట. ఇలా ఏనుగు మీద కూర్చొని మనకి దర్శనం అయితే ఇవ్వడము. సో పక్కనే సేమ్ అలానే మనం నంది మీద కూర్చున్న గణేష్ కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. రెండు సేమ్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఒకటి ఏనుగు పైన, ఇంకొకటి నంది పైన మనకి దర్శనం అయితే ఇస్తున్నారు స్వామివారు. ఇంకొక యూనిక్ గణేష్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. మనకి స్వామివారు అలాగే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కూడా మనకి దేవతామూర్తులు ఉన్నారు. హనుమంతుల వారు, వరాహ స్వామి. ఇక్కడ పక్కన కనిపిస్తున్న గణేష్ అయితే మనకు చూసుకోవచ్చు. పైన మనకి ఫ్రేమ్ వచ్చేసి శివుని రూపంలో అయితే ఉందన్నమాట. ఇదే షెట్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ గణపతి అయితే చూపిస్తాను అనమాట. 2025 ట్రెండింగ్ గణేష్ కూడా ఉంటుంది ఇదే షెడ్లో. అది మీకు తర్వాత వస్తుంది, చూపిస్తాను. సో ఈ గణేష్కి కూడా పర్టికులర్ గణేష్కి వచ్చేసరికి మనకి కుందన్ వర్క్ కూడా బాగా చేశారు, చూసుకోవచ్చు. సో మనం మాట్లాడుకున్నది ఇదే గణేష్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ అయితే కనిపిస్తుంది. ఏంటంటే నరసింహ అవతార్ అనమాట. రీసెంట్గా కూడా మూవీ ఓపెన్ అయింది కదా, చాలా బ్లాక్ బస్టర్ అయింది. సో స్వామివారు అయితే సింహం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నారు. అలాగే పైన చూస్తే మనకి నరసింహ స్వామివారు అయితే ఉన్నారనమాట. సో ఈ గణేష్ అనేది దాదాపు 18 feet అయితే ఉంది. సో మీకు కావాలంటే కొనండి ఇది కూడా. సో ఇంకో షెడ్లకు అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ కూడా మనకి భారీ గణేష్లు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఏంటంటే మనకి ధూల్పేట్కి పెట్టింది పేరు కలరింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క గణేష్ ఎంత కలరింగ్ అయితే ఉందో. సో ఇప్పటికే ఏంటంటే చాలా వాటికి పెయింటింగ్ అయితే అయిపోయినాయి, ఇంకొక కొన్ని గణేష్లలో పెయింటింగ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ అయిన గణేష్ నేను చూపిస్తున్నాను ఈ యొక్క వీడియోలో. సో ఇప్పుడు మనమైతే బాలాపూర్ గణేష్ ఎక్కడైతే రెడీ అవుతుందో అదొక షెడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. లక్ష్మీనారాయణ సింగ్ కళాకర్ అనే షెడ్లో. ఎగ్జాక్ట్లీ మనకి ధూల్పేట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, హనుమాన్ స్టాచ్యూ అక్కడనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రెడీ అవుతుందే మనకి బాలాపూర్ గణేష్ 2025 అనమాట. సో చూడండి, లోపలికి వెళ్ళి కూడా నేనైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను. ప్రతి ఇయర్ బాలాపూర్ వాళ్ళు ఇదే షెడ్లో అయితే వినాయకుని అయితే తీసుకుంటారనమాట.
సో ఈసారి ఐస్ బ్లింకింగ్ అలా అయితే ఇప్పుడు మనకి ప్రెజెంట్గా అయితే ఏం కనిపించట్లేదు, బట్ లాస్ట్ వరకు అయితే చూడొచ్చు. పైన మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏమైనా ఇస్తారా అనేది. ఐస్ బ్లింకింగ్ కూడా ఇస్తుండొచ్చు, ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఐస్ బ్లింకింగ్ కూడా పెడతారనమాట. సో చూడండి చాలా బాగుంది గణేష్ అయితే. ఇదే షెడ్లో అయితే తీసుకుంటారు. అలాగే మనకి ఈసీఎల్లో కూడా ఈ టైప్ ఆఫ్ గణేష్ ఉంటుంది, కుషాయిగూడలో కూడా ఈ టైప్ ఆఫ్ గణేష్ అయితే ఉంటుంది. సో చాలా ఏరియాలలో ఇట్లాంటి గణేష్ అయితే పెడతారనమాట, బట్ బాలాపూర్లో అయితే చాలా ఫేమస్. సో చూడండి మీరు గణేష్ అయితే. సో ఈ ధూల్పేట్ గలీలో అనమాట. మనం ఆన్ ద రోడ్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి చాలా విగ్రహాలు ఇప్పుడిప్పుడే పెయింటింగ్ అయితే అవుతున్నాయి. ఇంకొక 1 వీక్లో అయితే కంప్లీట్ అవుతుంది అని అయితే చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% అయితే పెయింటింగ్ అయిపోయింది, బట్ కొన్ని అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఆ పెండింగ్ వరకు కూడా వీళ్ళు తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. మనం 20 days బిఫోర్ వచ్చినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. అప్పటికే గణేష్ కూడా చాలా సోల్డ్ అవుట్ అయినాయి. సో మీరు ముందే వచ్చి బుక్ చేసుకుంటే మీకు చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. అలాగే మీరు మంచి మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు మహారాజా స్టైల్ అన్ని చిన్న గణేష్ ఉంది. సో ఇది యూనిక్ మోడల్ అనమాట, ఇంకొక యూనిక్ మోడల్. మనకి గణపతి కిరీటం పైన చూస్తే మనకి ఇంకొక 5 ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా రేర్గా ఉంటుంది గణేష్, ఇట్లాంటి గణేష్ అయితే. సో మనం ఈసారి కూడా ధూల్పేటలో అయితే చూసుకోవచ్చు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న గణేష్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ ఉంటుంది, మనం చూసుకోవచ్చు అది కూడా. అన్న జరగానే చిన్న అనమాట మహారాజా స్టైల్ గణపతిలో అయితే ఉన్నాయి. సో ఇంకా కూడా మనం ముందుగా అయితే వెళ్ళి చూసాము. చాలా షేడ్స్ ఉంటాయి ధూల్పేటలో. నెంబర్ ఆఫ్ గణేష్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తారనమాట. సో ఇది చిన్న మహారాజా స్టైల్ గణేష్ అనమాట. సో చాలామంది ఇవి కూడా తీసుకుంటారు. చిన్న గణపతి చాలా గ్రాండ్గా తీస్తారనమాట. సో అక్కడ పూరి జగన్నాథ స్టైల్ గణేష్. సో డిఫరెంట్ మోడల్ అనమాట. మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ మనకి ధూల్పేటలో అయితే దొరుకుతాయి అనమాట గణేష్. ఇక్కడ దొరికిన గణేష్ అంటూ ఉండదు. ఈ యొక్క మోడల్ గణేష్ ఈ యొక్క ధూల్పేటలో రెడీ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక 15 feet వరకు ఉంది. ప్రైస్ అయితే అడగలేదు మనం, జస్ట్ ఈ యొక్క వీడియోలో గణేష్ చూపిస్తున్నాము. లాస్ట్లో మనం ప్రైజెస్ కూడా చెప్తాం, కొన్ని గణేష్ ప్రైజెస్. సో ఇప్పుడు వచ్చేసి మనం గణేష్ సింగ్ కళాకార్, ద ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్ గణేష్కి అయితే షెడ్కి అయితే వెళ్తున్నాం. ఈ 2025లో ట్రెండింగ్ గణేష్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. 2025లో ఈ గణేష్ అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. మనం యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా ఈ యొక్క గణేష్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే గణేష్ అనమాట, ట్రెండింగ్ గణేష్. 2025లో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి మీరు. సో ఇట్లాంటి అయితే చాలా గణేష్ అయితే ఉంటుంది అనమాట, మీరు బుక్ చేసుకోవచ్చు. దాదాపు 20 feet అబోవ్ అయితే ఉంటుంది. అలానే ఈ యొక్క షెడ్లో మహారాజా స్టైల్ గణపతులు కూడా ఉన్నాయి. సో వీళ్ళ షెడ్లో ఏంటంటే ప్రతిసారి ఒక యూనిక్ మోడల్ని అయితే తీసుకొని వస్తారు వీళ్ళు. లాస్ట్ టైం కూడా చూశారు కదా, వెంకటేశ్వర స్వామి అవతారం తీసుకొని వచ్చారు. సో ఈసారి కూడా చూడండి, ఈ గణేష్ అయితే చాలా బాగుంది. మనకు లైట్ బ్లూ కలర్లో ఉండి మంచి వర్క్ కూడా చాలా బాగా చేశారు గణేషునికి. అలాగే మనం తొండం పైన చూసుకుంటే 12 అంటే 12 జ్యోతిలింగాలు ఉన్నాయి కదా, అవి కూడా మనకి తొండం పైన అయితే మంచిగా డెకరేట్ అయితే వేయడం జరిగింది. ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ యొక్క గణేష్ ఎట్లా ఉంది అనేది. ఐస్ కానీ ఈ గణేష్ ఎలా ఉంది చూద్దాం. చాలా మంది రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా పబ్లిక్, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఈ యొక్క ప్లేస్. సుందర్ కళాకార్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. దీని వరకు కూడా చాలా చెప్పలే మరి పెట్టేద్దాం మన గల్లీరా. సో మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట సుందర్ కళాకార్ షెడ్. సో ఇంకా ముందుకైతే వెళ్ళి చూపించాం. సుందర్ కళాకార్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్. వాళ్ళు యూనిక్ గణేష్ బుడదల వర్షం అయిపోయింది, చెప్పులు పాలది. సో ఆ యూనిక్ గణేష్ కూడా మనం అయితే ఇప్పుడు చూపిద్దాము. సో ఇదే అనమాట సుందర్ కళాకార్ షెడ్. లోపల కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకి సుందర్ కళాకార్ వారి యూనిక్ గణేష్. ఆల్మోస్ట్ ఆల్ 25 feet అయితే ఉంటుంది. 3 తొండములతో అయితే మనకి ఈసారి గణేష్ అయితే దర్శనం ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మేము గణేష్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాతో పాటు ఎవరెవరు వచ్చారో వాళ్ళే చెప్తారు. చెప్పురి పేరు చెప్పురి. చూసిరా మేము అందరం వచ్చినాం. బాయ్. బ్యూటిఫుల్ లుకింగ్ అవుతుంది. ఇంకా ముందు ముందు వెళ్ళి కూడా చూద్దాం మనం.
ఈ గణేష్ చూడండి, దాదాపు ఒక 15 feet అయితే ఉంటుంది. ఇది 15 ఉండదు బ్రో. ఇది అంటే నేను 6 ఉన్నా, నాకు ఆ 6. సో మనకి ఈసారి ఏంటంటే మహారాజా స్టైల్ పెట్టారనమాట హైదరాబాద్ సిటీలో. ప్రతిసారి ఏంటంటే అందరు వెళ్ళి ముంబై అయితే తెచ్చుకుంటున్నారు మహారాజా స్టైల్. కాబట్టి ఈసారి మన హైదరాబాద్లోనే చేయడం జరిగింది ఈ యొక్క గణపతిలో. అన్నీ ఈసారి మహారాజా స్టైల్ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్ కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఎంత బ్యూటిఫుల్ ఉంది వర్క్ అయితే చూడండి, చాలా బాగుంది అన్నమాట. అన్న ఈ ప్రైస్ ఎంత అన్న? ఈ ప్రైస్ ఎంత? 32,000. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? ఓకే, ఇది వచ్చేసి 32,000 అంట. 10 feet వరకు ఉంటుందంట. ఓకే, మనకి బ్రదర్ ఏం చెప్తున్నారంటే నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రో మీ షెడ్లా గణేష్? ఈ నెగోషియబుల్ ఉంటాయన్నా. మన దగ్గర ఇవి వచ్చేసి 13 బొమ్మలు ఉంటాయన్నా. మొత్తం ఇవి 13 ఉన్నాయా? ఇవి 13 ఉన్నాయన్నా. ఓకే, మొత్తం పీసులు వచ్చేసి మనకు దగ్గరలో 200 పీసులు ఉంటాయి. 200 పీసులు. 200 పీసులలో మా దగ్గర ఆల్రెడీ 50% అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ముందే రమ్మంటున్నారు. ఇంకా ముందు వస్తేనే మాకు ఇంకా కన్వీనియంట్గా వచ్చేస్తుంది. డిజైన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అవును. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాతకి కావాల్సిన డిజైన్ దొరకదు, రేటు కూడా ఎక్కువ అయిపోతుంది. అదే బ్రదర్ చెప్పింది కదా, మనకి ఏంటంటే ముందే వచ్చి బుక్ చేసుకుంటే మీకు తక్కువలో వస్తుంది. అలానే మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి. తర్వాత వస్తేనైతే మీకు గణపతి అయితే దొరకదు. ఈసారి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఎవరైనా ఉంటే ముందే వచ్చేసేయండి, బుక్ చేసుకోండి. పెద్ద విగ్రహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. మీ షెడ్ పేరేనా? సిద్ధి వినాయక్ షెడ్ అనమాట. మీకు నాగోల్ సర్కిల్ రాగానే లాస్ట్కి ఉంటుంది. ఇది లాస్ట్ నుంచి రైట్ సైడ్లో ఫస్ట్ ఉంటుంది. వచ్చేయండి ఆఫీసర్. అన్నీ ఈసారి మహారాజా స్టైల్ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్ కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఎంత బ్యూటిఫుల్ ఉంది వర్క్ అయితే చూడండి, చాలా బాగుంది అన్నమాట. అన్న ఈ ప్రైస్ ఎంత అన్న? ఈ ప్రైస్ ఎంత? 32,000. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? ఓకే, ఇది వచ్చేసి 32,000 అంట. 10 feet వరకు ఉంటుందంట. ఓకే, మనకి బ్రదర్ ఏం చెప్తున్నారంటే నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రో మీ షెడ్లా గణేష్? ఈ నెగోషియబుల్ ఉంటాయన్నా. మన దగ్గర ఇవి వచ్చేసి 13 బొమ్మలు ఉంటాయన్నా. మొత్తం ఇవి 13 ఉన్నాయా? ఇవి 13 ఉన్నాయన్నా. ఓకే, మొత్తం పీసులు వచ్చేసి మనకు దగ్గరలో 200 పీసులు ఉంటాయి. 200 పీసులు. 200 పీసులలో మా దగ్గర ఆల్రెడీ 50% అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ముందే రమ్మంటున్నారు. ఇంకా ముందు వస్తేనే మాకు ఇంకా కన్వీనియంట్గా వచ్చేస్తుంది. డిజైన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అవును. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాతకి కావాల్సిన డిజైన్ దొరకదు, రేటు కూడా ఎక్కువ అయిపోతుంది. అదే బ్రదర్ చెప్పింది కదా, మనకి ఏంటంటే ముందే వచ్చి బుక్ చేసుకుంటే మీకు తక్కువలో వస్తుంది. అలానే మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి. తర్వాత వస్తేనైతే మీకు గణపతి అయితే దొరకదు. ఈసారి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఎవరైనా ఉంటే ముందే వచ్చేసేయండి, బుక్ చేసుకోండి. పెద్ద విగ్రహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. మీ షెడ్ పేరేనా? సిద్ధి వినాయక్ షెడ్ అనమాట. మీకు నాగోల్ సర్కిల్ రాగానే లాస్ట్కి ఉంటుంది. ఇది లాస్ట్ నుంచి రైట్ సైడ్లో ఫస్ట్ ఉంటుంది. వచ్చేయండి ఆఫీసర్. సో గాయస్, ఇంకో షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈడ ఏంటంటే నాకు వీడియో తీయని కూడా ప్లేస్ లేదు. అంత పెద్ద గణపతి ఉందన్నమాట. 20 feet ఎబోవ్ అయితే ఉంది. సో దీన్ని ఎగ్జాక్ట్లీ మనకి చూడండి వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి వర్క్ అయితే చేసి పెట్టినారు. సో ఇక్కడ మీకు పక్కన చూపిస్తున్నాను, సేమ్ మోడల్ అయితే ఉంది. దాదాపు 20 feet పైన అయితే ఉంది. వర్క్ కూడా చాలా బాగుందన్నమాట ఈ యొక్క గణపతికి. మనకి ఆడ చూసుకోవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జూమ్ చేసి చూపిస్తాను. సో మనకి ఏంటంటే కంప్లీట్లీ మహారాజా స్టైల్ అనమాట. మహారాజా స్టైల్లో ఈ యొక్క గణపతి అయితే ఉంది మనకి. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే నావల్ దగ్గరే మీకు నావల్ గణేష్, ఫేమస్ గణేష్ ఎక్కడైతే ఉందో సో అక్కడే మీకు అయితే ఉంటుంది. సో చాలా ఉన్నాయన్నమాట గణపతులు లోపల మనం చూసుకున్నట్టయితే. సో కొన్ని రెడీ కూడా అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సరున్న మూర్తులలో మోడల్ మూర్తులు కాకుండా పురాణ ఉన్న మూర్తులలో ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా వినాయకుడు ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నారు జనాలంతా కూడా. అందులో మనకు లడ్డు కావాల్సిన ప్లేస్ కూడా మనకు ప్రియారిటీ ఇస్తున్నారు జనాలు. కాబట్టి సింగిల్ మూర్తులు తక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఇది లడ్డు పెట్టుకున్న ప్లేస్ కూడా ఉన్నది అవైలబుల్. కాబట్టి జనాలు దీన్ని చూస్ చేసుకుంటారు కాబట్టి తొందరగా తీసుకోండి. మా షెడ్లో మాత్రం అవైలబుల్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ మొత్తం ఇంకా పీసులు ఉన్నాయన్న? ఇప్పుడు ఎవరైనా వచ్చి కొనుక్కోవాలనుకుంటే అన్న మా దగ్గర ఇంకొక 15 పీసులు మా దగ్గర 15 పీసులు. ఇప్పుడు ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు, ఎంత ప్రైస్ ఉండొచ్చు? 8 feet ఉన్నదన్న. 8 feet మనం 20 చెప్తున్నాము, అవైలబుల్లో ఉన్నది కాబట్టి మనం కొంచెం తక్కువే కూడా ఇస్తున్నాము. లాస్ట్ ప్రైస్ వచ్చేసి 16,000 క్లోజ్ అవుతున్నాం. ఓకే, ఇది మనకి ఏంటంటే అయ్యప్ప స్వామి మోడల్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి శబరిమల అయ్యప్ప స్వామి ఎట్లుంటుందో అదే మోడల్ మనకి ఏంటంటే లడ్డు పెట్టుకోవడానికి కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో మీకు ఈ మోడల్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు, బట్ మనకు చూడడానికి డెకరేషన్ పెట్టుకుంటే బ్యూటిఫుల్గా అయితే గణపతి కనిపిస్తుంది మనకి. అన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్న మోడల్స్ ఓకే. ప్లస్ ఓల్డ్ మోడల్కి సంబంధించినది ఓన్లీ సింగిల్ మూర్తి కనబడతలేదు, ఎక్కడ చూసినా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. అవునవును. సో ఇంకోటి ఏంటంటే అన్ని మూర్తులు అయిపోయినాయి. మనకు ఇట్లా కూర్చున్న మూర్తి ఉన్న వాళ్ళంటే ఇట్లా కూర్చుంటున్నాం. అవునవును. ఒక ప్రైస్ అయితే చెప్పాడు కదా మనకి 16 వరకు అయితే ఇస్తా అన్నాడు, వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు. మనకి మస్తు సెట్ అయితే చేసాము. ఇది పంపించినావా? ఒకసారి పెట్టాను నిజంగా. సో గైస్ కంప్లీట్లీ మహారాజా స్టైల్ అనమాట ఇవి కూడా. ఎగ్జాక్ట్లీ మీరు చూసుకుంటే ఈ మోడల్ ఎట్లున్నాయంటే చుట్టుపక్కల మనకి ఏనుగు బొమ్మలు అయితే వచ్చినాయి. అన్న ఈ గణపతి ఎంత పడుతుంది బ్రో? ఈ గణేష్ ఎంత పడుతుంది? 38,000. ఎన్ని ఫీట్స్ బ్రో? 12 ఫీట్సా? సేమ్ అన్నీ ఒకటే కదా? రైట్. ఆపరా ఇప్పుడు ఆపరా. ఎక్సలెంట్ షాట్. బ్యాక్గ్రౌండ్